కొట్టుకుంటారు పలగొట్టుకొని మీకెందుకు మీరు ఏం చేస్తారో చెప్పండి ఈ రాష్ట్రానికి నవోదయ స్కూల్స్ మీరు పరిపాలిస్తున్నారు మీరు యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మీ పార్టీ నుంచి ఆగండి మీరు ప్రధానమంత్రి మాకు ప్రధానమంత్రి మోడీ గారు మేము ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తాడు నేను ఇండియన్ పౌరుణ్ణి నేను పార్టీని ప్రశ్నిస్తలేను నాకు నవోదయ స్కూల్ ఇవ్వాలన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవ్వాలి కదా నవోదయ స్కూల్ 10 ఏళ్ళు అయింది కదా నా పోరాళ్ళ నా పిల్లలకు చదువు కావాలి కదా అది నేను అడుగుతున్నా తెలంగాణ పౌరుడిగా ఒక్క నిమిషం వినండి నేను కంప్లైంట్ చేసిన మేము గురుకులాలు పెట్టుకుంటా పోయినాం ల్యాండ్ స్కూల్ కు ల్యాండ్ ఆపినావా 100 లెటర్లు ఇచ్చినాం 100 సార్లు మా మంత్రులు కలిసినారు అది నిలబడదు మీరు ఇవ్వకపోతే ఇవ్వకపోయినారు అది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అది పెద్ద చర్చ కాదు ఇంకో విషయం ఏంటంటే నేను మీ ఇద్దరికి కూడా మాకు కూడా మేము చెప్పుకుంటున్నాం ఏంటంటే మనం గతంలో ఏం చేసినామో రేపు ఏం చేయబోతామో చెప్తే తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు భారతదేశంలోనే చాలా తెలివి కల్ల ప్రజలు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఉద్యమాల నేపథ్యం నుంచి చైతన్యవంతమైన ప్రజలు ఏదో మనం చెప్పినంత మాత్రాన ఇంతకుముందు చెప్పినా కదా జనసంఘం నుంచి బీజేపీ పార్టీ వెళ్తే 2 గెలిస్తే ఆ రోజు అదే ఫ్లోలో గెలవాలంటే ఈరోజు ఎప్పుడో అధికారంలో రావాలి ఎక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాలేదంటే బీజేపీ పార్టీ ఇష్టపడతలేరు స్పష్టంగా కాబట్టి మీరు గతంలో 10 ఏళ్ళు ఏం చేసిండ్రు రేపు ఏం చేయబోతారో చెప్పండి అదేవిధంగా మిత్రులు వెంకట్ అన్నాడు మీరు శ్వేతపత్రం అన్న బ్రదర్ నా చిన్నోడి వాడు తమ్ముడు అంటున్నా ఏమనుకోకు నేనేమంటున్నా మీరు 4,000 రూపాయలు ఉద్యోగ భృతి ఇస్తున్నారు మొదటి క్యాబినెట్లో ఏది బ్రదర్ తొందరపడకండి మీకు అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాలు మంచి మ్యాండేటరీ అధికారం ఇచ్చారు మీరు పరిపాలించండి మేమేం చేసినామో మా వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్న ప్రజెంటేషన్ ఇచ్చిండు 10 ఏళ్ళలో 9-6 ఏళ్ళలో ఏం చేసినామో మేము చెప్పినాము ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తే మాకు ఓట్లేస్తారు మిమ్మల్ని విశ్వసిస్తే మీకు ఓట్లేస్తారు మా కేసీఆర్ గారు కూడా అవధులు ఏం చెప్పారు మీరు బాగా పనిచేయండి బాగా గెలవండి అన్నాడు అంటే మళ్ళీ కూడా గెలవండి అన్నాడు బాగా పనిచేసి మాకంటే బాగా పనిచేసి మీరు మళ్ళీ కూడా గెలవండి అన్నాడు దట్ ఈస్ అ స్పాంటనియస్ అంటే ఉన్నాం మేము అంతేగాని ఆగమాగమై ఒక నిమిషం ఆడివాడివై ఏదో గెలవాలి రాత్రి ఏదో అయిపోవాలంటే తెలంగాణ ప్రజలు నువ్వు ఎన్ని డిమిక్కులు చేసినా ఏం చేయాలో ఆ జడ్జిమెంటే ఇస్తారు దట్ ఈస్ అ లైన్ అంటే నేనేం చెప్తున్నా మేము తెలంగాణ తెచ్చినాం మాకు 36 మార్క్స్ పాస్ చేసి మమ్మల్ని పంపించారు మేము బ్రహ్మాండంగా పనిచేసినాం 85, 65, 70 మార్కులు వేసారు మేము కొంత లోపం జరిగింది మమ్మల్ని ప్రతిపక్షం పాత్ర కూర్చోండి మీరు ప్రజల పక్షం నుండి పోరాటం చేయండి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తాను దట్ ఈస్ తెలంగాణ ప్రజలు అది మీరు అది ఆలోచించకుండా ఊరికే మీరేమన్నారు మీ అధినాయకులు ఎవరైతే ఉన్నారో బాగా కొట్లాడండి అని చెప్పి ఒక మాట అన్నారు మీరేమో ఇట్లా అంటారు 38 స్థానాలు 38 స్థానాలు మీకు వస్తే మీరు ఇట్లుంటున్నారు కానీ ఎవరు మన జనగాం సంబంధించిన ఎవరైతే మన ఎవరు మీరు రాగానే మొదటి క్యాబినెట్ లోనే 10,000 రూపాయలు ఇస్తారని నీ మేనిఫెస్టో ఉంది ఇగో రాసుకుంటావా నేను ఇవాళ మేనిఫెస్టో 9 పేజీలో రాసింది 4,000 రూపాయలు ఇస్తా అని రాసింది ఫోకస్ ఇప్పుడు 4,000 రూపాయలు ఉద్యోగ భృతి విద్యార్థి కదా నువ్వు 4,000 రూపాయలు ఏమని చెప్పు 2018 ఎలక్షన్స్ లో మేము మేనిఫెస్టోలో 3,000 రూపాయలు ఇస్తా ఉంటే మీరు 3,116 ఇస్తున్నారు కదా మరి అదెందుకు ప్రతిపక్షం 5 రోజులు అయింది మీకు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా 10 సంవత్సరాలు మీరేం చేస్తారు దాని మీద కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా వెంకట్ మిత్రమా మేము ఇయ్యనందుకే కావచ్చు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు నువ్వు మొదటి క్యాబినెట్లోనే 4,000 రూపాయలు ఉద్యోగ భృతి ఇస్తాను కదా ఒక నిమిషం ఆ కంప్లీట్ కానీ ఇస్తానని మీ మంత్రి గారు మీ డిప్యూటీ ముఖ్యమంత్రి మీ ఎవరైతే ఉన్నారో కేంద్రం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ చెప్పింది ఏది యువత డిక్లరేషన్లో అసెంబ్లీ సాక్షిగా మేము అనలేదనే అయిపోయా నేనేమంటున్నా ఇప్పుడు మేము ఏం చేసినామో మీరు చెప్పనవసరం లేదు ప్రజలు చెప్పారు మాకు మీరు ఏం చేస్తారో చెప్పిరని మీరు మేనిఫెస్టోలో చెప్పారు ఈ మేనిఫెస్టో అడగడమే మా డ్యూటీ
నా డ్యూటీ కాదు, ఆయన డ్యూటీ అందరి డ్యూటీ కూడా నేను మేనిఫెస్టో సమాధానం ఉందా? శ్రీనివాస్ గారు సార్ నేనేమంటున్నా అంటే ఒక మాట మీరు ఒకటి గమనించండి. మాకు ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుంది, అంటే అధికారం మార్పిడి జరిగింది. ఈ మార్పిడి జరిగే క్రితంలో అసలు మనకి బడ్జెట్ ఎంత ఉంది, మన చేతిలో ఎంత ఉంది, ఎంత ఖర్చు, ఒకనొక సందర్భంలో ఎంప్లాయీకి జీతాలు ఇప్పుడు ఒక మాట 3 లక్షల కోట్లకు మాత్రం అనుకున్నాం, దాదాపు 6 లక్షల కోట్ల వరకు అప్పు దాటింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో డైవర్ట్ అయిపోతుంది. శ్రీనివాస్ గారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి. 100%. ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించి కేసీఆర్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? సార్ ఒకటి, ఇప్పుడు నేను ఒక అధికార ప్రతినిధిగా పార్టీగా